దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గురువు గారి నుండి డిఎన్ఏ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తిగత జాతక పరిశీలనకు ఈ విషయాల్లో మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వబడును. జన్మ సంధి లగ్న సమయం సరిదిద్దడానికి, కెరియర్ సంబంధ నిర్ణయంలో సరైన సలహాలు, వివాహం ఎవరితో ఏ యోగంలో చేసుకుంటే బాగుంటుంది, ఇరువురి వివాహ ప్రాప్త పొంతనాలు అది పెళ్లి వరకు వెళుతుందా లేదా, మీ స్వంత నిర్ణయంతో వివాహమయ్యాక ఫెయిల్ అయి ఉంటే విడాకుల్లో నిర్ణయాలు మరియు రెండవ వివాహ ప్రాప్తం ఉందా, విదేశీయాన యోగం వెళ్ళవచ్చా, వెళితే మంచిదా, డిఎన్ఏ పరంగా పేరు మరియు ఇంటి వాస్తు సరిచేయడం, గురువుగారిని అడగకూడనివి ఏవంటే నిర్ణయాలు మునిపే మీరు తీసేసుకుని అవి ఎలాగుంటాయి, ఎప్పుడు జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫలానా విషయం జరగాలంటే పరిహారాలు ఏమిటి, ఇలాంటివి అడగాలనుకునే వారికి అపాయింట్మెంట్ తిరస్కరించబడును. గమనించగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పూర్వము సాంప్రదాయ జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాలని, 1, 5, 9 అనేవి మూల త్రికోణ స్థానాలు అని, ఆ స్థానాలకు ఆ స్థాన అధిపతులకు బలము అధికంగా ఉంటుందని చెప్పినటువంటి విషయాలని మనము ఏ విధంగా దానిని నిర్వచిస్తాము అన్న అంశాలని ఇప్పుడు కూలంకషంగా మనము చర్చించబోతున్నాం. అయితే ఈ విషయాలని ఏ గ్రంథాల నుండి మీరు చెప్పారండి, దీనికి ప్రమాణం ఏమిటి అని మాత్రము అడగకండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది జాతకాలనైనా ముందర పెట్టుకొని పరిశీలించండి. నేను చెప్పినటువంటి అంశాలు మీ జీవితాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలకు ఖచ్చితంగా అచ్చుగుద్దినట్లుగా అది వర్తింపబడుతుంది. అప్పుడు శాస్త్రము చెప్పినటువంటి వాక్యములలో ఉన్నటువంటి వాస్తవాలు ఎంతవరకు అవి కరెక్ట్ అని, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేస్తున్నటువంటి ఈ పరిశోధన అనేది ఏ విధంగా కరెక్ట్ అవుతుందనేది మీరే నిర్ణయించుకోండి. అంతకు మునుపు ఒకవేళ మా దగ్గర నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జ్యోతిష్ శాస్త్రంలో మెలకువలు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వారు ఆన్లైన్ క్లాసెస్ జూలై మాసము 24వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి. అది కూడా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జూమ్ మీటింగ్ ద్వారా ఉంటుంది. ఒకవేళ జాయిన్ అవ్వాలని వారు జాయిన్ కావచ్చు. కరెక్ట్గా 64 గంటలలోనే డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైనటువంటి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఆ విషయాలన్నీ కూడా నేను చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నాను. అయితే 64 రోజులు ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క గంట దాన్ని కేటాయించడం ఉంటుంది. 64 గంటల్లోనే డిఎన్ఏ ఆస్ట్రాలజీని తెలుగు నేర్చుకోవడానికి మీకు ఆసక్తి ఉంటేనే మీరు ఫీజు కట్టి ఎన్రోల్ చేసుకోవచ్చు. మా యొక్క వాట్సాప్ నెంబరు మరియు ఫోన్ నెంబర్ కూడా మీకు ప్రతి వీడియోలో కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానికి మీరు ఫోన్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మీకు సమాధానం లభిస్తుంది. ఒకవేళ మా దగ్గర ఉండే అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఈ వీడియో ప్రారంభమయ్యేటప్పుడే మొదటే ఒక 1 నిమిషం 10 సెకండ్ల పాటు ఒక డిస్క్లైమర్ ఉంటుంది. దాన్ని చక్కగా విన్న తర్వాత మాత్రమే అపాయింట్మెంట్ కావాలని కోరండి. ఇప్పుడు మనము విషయంలోకి వెళ్తాం. అదేమిటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల జనాభాలకి ఏర్పడినటువంటి జాతక చక్రం ఒకటే. అందులో 12 భావాలే ఉంటాయి. లగ్నం అనేది వేరువేరుగా ఉండవచ్చు.
ఒకరు మేష లగ్నంలో పుట్టవచ్చు, ఒకరు వృషభ లగ్నంలో పుట్టవచ్చు, ఇలాగ క్రమంగా ఒకరు మీన లగ్నంలో కూడా పుట్టవచ్చు. 12 లగ్నాల్లోనే పుట్టాలి. వేరే ఒక కొత్త లగ్నం 13వ లగ్నం అనేది లేదు. ఇది అందరికీ తెలుసు. అయితే ఏ లగ్నంలోనైనా పుట్టని ఆ లగ్నాన్ని 1 అంటాం. ఆ 1 నుంచి కుడివైపు కానీ మనం లెక్కలు కట్టుకుంటూ వెళ్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. అలా వెళ్తే 4వ భావము, 7వ భావము, 10వ భావము వారికి సంబంధించినటువంటి గ్రహాలు, భావాధిపతులు అంటారు. 1, 4, 7, 10 భావాలు, భావాధిపతుల్ని కేంద్ర స్థానాలు, కేంద్ర భావాధిపతులు అంటారు. ఇది ఫండమెంటల్. అదేవిధంగా 1 అంటే అన్నిటి కామన్గా ఉంటుంది కాబట్టి 1 అంటే మనము, మన యొక్క విషయాల గురించి చెప్తుంది కాబట్టి లగ్నం అనేది ఇంపార్టెంట్. రాశి నుంచి నేను చెప్పటం లేదు. లగ్నము 5వ భావము, 5వ భావాధిపతి, 9వ భావము, 9వ భావాధిపతి. వీరిని ఏమంటారంటే మూల త్రికోణాలు అంటుంటారు. దాంట్లో 5వ భావాన్ని పూర్వపుణ్య స్థానమని, 9వ భావాన్ని, 9వ భావాధిపతిని భాగ్యస్థానమని, భాగ్యాధిపతి అని అంటాం. ఇవన్నీ కూడా జనరల్. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే వీరు చెప్తున్నటువంటి సాంప్రదాయ జ్యోతిష్ శాస్త్రంలో వీటన్నిటికీ ఒక పెద్ద పీట వేసి కూర్చొని పెట్టారు. కానీ అదే విషయాలు మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా మనం దాన్ని డిఫైన్ చేస్తామో వారికి మనకు ఉన్నటువంటి తేడా ఏమిటి అన్న విషయాల్ని మనం చూడబోతున్నాం. ఉదాహరణకి ఒక లగ్నం ఏదో ఒకటి తీసుకుందాం. ఇక్కడ 4వ భావం అనేది ఏం చెప్తుందంటే 1 అనేది లగ్నం అన్నప్పుడు మీరు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు. 4వ భావం ఏం చెప్తుందంటే సుఖస్థానము అంటున్నాం, తల్లి స్థానం అంటున్నాం, తల్లి పరంపర. 4వ భావం ఏమిటంటే సొంత ఊరు అంటున్నాం, మాతృ దేశం, మాతృ భూమి అంటున్నాం. అదే 4వ భావాన్ని మనం ఒక డిగ్రీ వరకు ఎడ్యుకేషన్ అంటున్నాం. 4వ భావాన్ని ఆస్తిపాస్తులు అంటున్నాం. అందులో చర స్థిరాస్తులు కూడా వస్తున్నాయి. 7వ భావాన్ని మనం ఏమంటున్నామంటే మనకు రాబోయే భాగస్వామి, అదేవిధంగా ఏదైనా వ్యాపారం చేస్తే బిజినెస్ పార్ట్నర్. 7వ భావం అనేది ఏమిటంటే మన అమ్మకు అమ్మ, 4కి 4 7 అమ్మమ్మ, వాళ్ళ పరంపర అంటున్నాం. అదేవిధంగా 7వ భావాన్ని మీ నాన్నకు అన్న, పెద్ద నాన్న అని కూడా చెప్తాం. అదేవిధంగా 10వ భావం అంటే మీ యొక్క ప్రొఫెషన్, మీ డిపార్ట్మెంట్ ఏది, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, ఏ వృత్తిని చేస్తున్నారు, కర్మస్థానం అంటాం. ఆ 10వ భావాన్ని ఇంకొక విధంగా ఏమిటంటే మీ భాగస్వామి యొక్క తల్లి, 7కి 4 అత్త అని కూడా చెప్తాం. బాగా అబ్జర్వ్ చేస్తూ రండి. 1వ భావం అనేది మీరే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. 5వ భావాన్ని ఏమంటారంటే మీ యొక్క లవరు, మీ నాన్నకి నాన్న, 9కి 9 అదే తాత. అదేవిధంగా 5 అనేది ఏమిటంటే మీకు దేని మీద అయితే ఫ్యాషన్ ఉంటుందో విద్య పట్ల ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని దాని ద్వారా నేర్చుకోవడం. 9 అంటే ఏంటంటే భాగ్యస్థానము, తండ్రి స్థానము, ఇతర దేశాలకి ప్రయాణం చేసే స్థానము, ఉన్నత విద్యకు సంబంధమైన స్థానము అంటాం. అదేవిధంగా 9వ స్థానాన్ని 7కి 3 మీ భాగస్వామి యొక్క సహోదరులు, కనిష్ట సహోదరులు అంటాం. వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. కారకత్వాలు కూడా తెలుసుండాలి. ఇప్పుడు నేను ఏం చెప్పొస్తున్నానంటే ఈ 1, 4, 7, 10, 5, 9 భావాలు, భావాధిపతులుగా ఒకవేళ మేషమే వస్తే అప్పుడు ఎలాగుంటుంది అనేది ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. ఉదాహరణకి ఏ లగ్నమైనా తీసుకోండి. సింహ లగ్నం తీసుకుందాం, ఎందుకంటే అది పార్లమెంట్ హౌస్ కాబట్టి. సింహరాశి, సింహ లగ్నం అంటుంటారు కదా గొప్పగా. సింహరాశి, సింహ లగ్నం, మీ లగ్నాన్ని మనం బేస్ చేసుకుంటాం కాబట్టి. సింహ లగ్నం నుండి 4వ భావం ఎవరు? తల్లి. సింహ లగ్నం నుండి 4వ భావాధిపతి ఎవరు? కుజుడు. అయితే ఈ 4వ భావాధిపతి నుండి కుజుడు 4వ భావానికి మాత్రమే అధిపతి, 9వ భావానికి కూడా అధిపతి. 4, 9కి అధిపతి. బాగా గమనించండి. సింహ లగ్నానికి చెందినటువంటి వారికి 4వ భావానికి మరియు 9వ భావానికి అధిపతి. 4 అనేది సుఖస్థానము,
కేంద్రస్థానము, 9 అనేది భాగ్యస్థానము. అప్పుడు ఈ 4, 9 భావాధిపతి అయినటువంటి కుజుడు సింహలగ్నానికి ఒకవేళ 9లోనే కూర్చోన్నారు, మేషంలోనే ఉన్నారంటే అప్పుడు ఇద్దరికి ఇక్కడ ప్రభావం చూపిస్తా ఉంది. అది ఎవరికి? తండ్రికి, తల్లికి. అప్పుడు సింహలగ్నానికి చెందినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని 4వ భావాధిపతి 9వ భావాధిపతి అయినటువంటి కుజుడు 9లోనే మేషంలో ఉండడం వల్ల ఆ మేషం మనకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అని మనం మొదటే చెప్పుకున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వదు. అంటే తల్లి దూరం అవ్వడము, తల్లి ఉన్నా ఉపయోగపడకుండా పోవడము, తల్లి నుండి ఎలాంటి ప్రయోజకత్వం లేకపోవడము. 4 అనేది ఏమిటి? డిగ్రీ వరకు ఉన్నటువంటి విద్య. 4 అనేది ఏమిటి? ముఖ్యంగా చరస్థిరాస్తులు. 4 అనేది ఏమిటి? వాహనము. అదేవిధంగా 9వ భావాధిపతి కూడా కుజుడవ్వడము, 9లోనే ఉండడము. 9 అంటే తండ్రి. అదేవిధంగా మీ భాగస్వామిక సహోదరులు. 9 అంటే ఇతర దేశాలు ప్రయాణము. 9 అంటే ఉన్నత విద్య. 9 అంటే భాగ్యస్థానము. ఇవన్నీ కూడాను డొల్లైపోతాయి. అంటే ఎలాగా? దాంట్లో అనేకమైన ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనకి పూర్తిగా దూరం అయిపోవడం, తల్లే లేకపోవడం, తండ్రే లేకపోవడం, లేదా విద్య లేకపోవడము, విద్య ఉన్నా దానివల్ల ఉపయోగం లేకపోవడము, ఉన్నత విద్య లభించినా దానివల్ల ప్రయోజకత్వం లేకపోవడము. అవునా లేదా గమనించండి. కానీ మన జ్యోతిష్యులు ఏం చెప్తారంటే సింహలగ్నానికి 4వ భావాధిపతి 9వ భావాధిపతి కేంద్రస్థానాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యములోనే స్వక్షేత్రంలో ఉన్నారు కనుక వీరికి మంచి యోగం వస్తుంది అంటారు. కానీ ఎవ్వరూ నేను చెప్పినటువంటి అంశాల్లో యోగించిన వాళ్ళు లేరు. ఇదే వాస్తవము, ఇదే యూనివర్సల్ ట్రూత్. కావాలంటే పరిశీలించండి. దానికి ఒకటే కారణము, మీ లగ్నము ఏదైనా గాని ఆ లగ్నములో నుండి ఏ భావాధిపతి వెళ్ళి మేషములో ఉన్నా ఆ భావ కారకత్వాలు ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వవు, మనకు అవసరానికి ఉపయోగపడవు. అప్పుడు సింహలగ్నానికి చెందినటువంటి వారు 4 మరియు 9 భావాధిపతులు అంటే కేంద్రస్థానాధిపతి భాగ్యాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలోనే ఉన్నా వారికి ఎందుకు మంచి రిజల్ట్స్ రాలేదంటే తల గీక్కుంటుంటారు చాలా మంది. ఇంతవరకు వాళ్ళకి అర్థం కాదు. నవాంశలు వెళ్ళి చూస్తారు, లేకపోతే వేరే వాళ్ళ బాధకాధిపతి దృష్టి పడుతూ ఉందని, నీచగ్రహ దృష్టి పడుతుందని, లేదా పలానా శత్రువు యొక్క గ్రహం యొక్క నక్షత్ర చారలో ఉన్నారని ఇవన్నీ కథలు చెప్తారు. మనం ఒకటే ఒక కారణం చెప్తున్నాము. అదేమిటంటే మీ లగ్నము ఏదైనా గాని ఈ 4వ భావాధిపతి, ఇప్పుడు సింహలగ్నానికి అయితే 2టికి భావాలకి అధిపతి, 4కి 9కి భావాధిపతి కుజుడు అవ్వడం వల్ల 2టికి కలిపి నేను చెప్పాను. అప్పుడు ఏమవుతుంది? ఇబ్బంది అవుతాను. ఇది గమనించండి. సరే, ఒకవేళ ఈ సింహలగ్నానికి 5వ భావాధిపతి 9వ భావంలో కూర్చోన్నారు అంటే ఏమిటి? సంతానాధిపతి. 5 అంటే సంతానాధిపతి, పూర్వస్థానాధిపతి భాగ్యస్థానంలో వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు వీళ్ళకి ఎలా ఉండాలి? ఓ అని ఉండాలి కదా. కానీ ఏమి ఉండదు. కారణం ఏంటంటే వీళ్ళ నాన్న తాత నుండి ఇతనికి ఆస్తిపాస్తులు రావు, వారి వల్ల ఉపయోగం ఉండదు, రిటర్న్ గిఫ్ట్స్ ఉండవు. వీళ్ళు ఒకవేళ ప్రేమించినా గానీ ఆ ప్రేమ వీరి నుండి వాళ్ళు తీసుకుంటుంటారు ఇతరులు, వీరికి మాత్రం ఎలాంటివి రావు. ఒకవేళ వీరికి పుట్టే ప్రథమ సంతానం వలన కూడాను వీరికి ఎలాంటి ప్రయోజకత్వం ఉండదు. ఒకవేళ పుట్టి కూడాను దూరంగా అయిపోవచ్చు, కాలం చేయొచ్చు, అబార్షన్ అవ్వచ్చు, పుట్టి చనిపోవచ్చు. దీనికి కారణం ఏమిటి అంటే ఇక్కడ సింహలగ్నానికి పూర్వపుణ్య స్థానాధిపతి అయినటువంటి గురువు భాగ్యస్థానమైనటువంటి 9లో ఉన్నారు. అప్పుడు భాగ్యాల మీద భాగ్యాలు కురిపించాలి. దాంతో పాటు భాగ్యస్థానంలో ఉంటూ గురువుకున్నటువంటి 5వ దృష్టితో లగ్నాన్నే చూస్తున్నారు. అప్పుడు వీళ్ళకి సంతానమే ఉండదు. సంతానం పుట్టిన అబార్షన్ అవుతా ఉంటుంది. వీళ్ళకి పితృక దోషం అనేది వెంటాడుతుంది. ఇన్ని విషయాల్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం. ఒకవేళ అలాగా 5వ భావాధిపతి అయినటువంటి గురువు భాగ్యస్థానంలో ఉండి మళ్ళీ లగ్నాన్ని చూడడం జరిగినప్పుడు భాగ్యస్థానానికి ఏమి ఇస్తారంటే వాళ్ళ నాన్నకి 2 అంతకంటే ఎక్కువ వివాహాలు ఇవ్వడం, లేదా వాళ్ళ నాన్న అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం, క్యాన్సర్తో ఇబ్బంది పడడం, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, ఆస్తమా ఇలాంటి వాటితో ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా ఉంటాయి.
మరి పూర్వపుణ్య స్థానాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా అంటే అప్పుడు మళ్ళీ వేరే కథలు చెప్తారు. వీళ్ళకి బాధకాధిపతి చూస్తున్నారు, నీచ స్థానంలో ఉన్నటువంటి గ్రహం దృష్టి పడింది అని చెప్తుంటారు. బాగా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఉదాహరణకి 7వ భావాధిపతి తీసుకుంటాం సింహ లగ్నానికి. 7వ భావాధిపతి ఎవరు? శని. శని వెళ్ళి 9లో ఉన్నారు అంటే ఏమిటి? కేంద్ర స్థానాధిపతి. 7 అంటే కేంద్ర స్థానం. ఆ కేంద్ర స్థానాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు. అప్పుడు వీళ్ళకి మంచి జరగాలి కదా. కానీ ఆ 7 అనేది ఎవరంటే భాగస్వామి, అమ్మకు అమ్మ కుటుంబము, లేకపోతే వీళ్ళ యొక్క నాన్నకి అన్న పెద్ద నాన్న కుటుంబం నుండి వీళ్ళకి ప్రయోజకత్వం ఉండదు. వారి వలన వీళ్ళు వారి యొక్క అనుగ్రహాన్ని అనుకూలతను వీళ్ళు జీవితంలో అనుభవించరు. అంతెందుకు వాళ్ళ భర్త యొక్క విషయాలు కూడా వీళ్ళు అనుభవించలేకపోతారు. మొన్నటికి మొన్న ఒక జాతకం వచ్చింది, బాగా గమనించండి. వారిది మిథున లగ్నం. ఒక అమ్మాయి మిథున లగ్నంలో పుట్టింది. వాళ్ళ అమ్మగారు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇక్కడ పేర్ల గురించి, డేట్ ఆఫ్ బర్త్ గురించి నేను చర్చించడం లేదు, సబ్జెక్టు గురించి చర్చిస్తున్నాను. జాతకం అంతా చెప్పించుకున్నది ఆ అమ్మ. కంప్లీట్గా చెప్పాను. ఆమెకి వివాహ జీవితం ఇలాగా డిజైన్ చేసి ఇచ్చాను. ఆ తర్వాత చివరిలో ఒక క్వశ్చన్ అడిగింది. ఏమిటమ్మా? ఏమండి గురుగారు, మా యొక్క భర్త తొందరగా చనిపోయినారు, దానికి కారణం ఏమిటి అనేది ఈ అమ్మాయి జాతకంలో ఉంటుందా అని అడిగింది. నేను మొదట ఏమన్నానంటే ఇది ప్రెడిక్షన్ కిందకు వస్తుంది, సరే చూద్దాంలేండి. ఇది ప్రెడిక్షన్ అయితే కాదు, ఎందుకు చనిపోయినారని క్వశ్చన్ వేశారు కదా. ప్రెడిక్షన్ అంటే ఏమిటి? ఎలా, ఎప్పుడు, ఇలాంటి విషయాలను అడుగుతారు ప్రెడిక్షన్ అనేది. అందుకే నేను చెప్తున్నాను, ప్రెడిక్షన్ ఈజ్ అన్ ఈడియటిక్ నాన్ సెన్స్ అకార్డింగ్ టు ది డిఎన్ఏ ఆస్ట్రాలజీ అని చెప్తున్నాను. అయితే ఈమె ఏమడిగింది? ఎందుకు చనిపోయినారు, ఎందుకు తనకు తండ్రి దూరమైనారు అని అడిగింది. అప్పుడు అమ్మాయి జాతకంలో పరిశీలిస్తే ఆమె లగ్నం మిథున లగ్నం అయ్యి, మిథున లగ్నానికి తండ్రి ఎవరు? 9వ భావం కదా. 9వ భావం ఏమిగా వస్తుంది? మిథున లగ్నానికి కుంభము కదా. అప్పుడు కుంభానికి అధిపతి ఎవరు? శని కదా. శని ఎక్కడ వెళ్ళి కూర్చున్నారో చూశారు. కరెక్ట్గా ఆ అమ్మాయి లగ్నం మిథున లగ్నానికి 11వ స్థానంలో వెళ్ళి కూర్చున్నారు శని. 11వ భావం ఏమిటి అని చూస్తే మేషము. అప్పుడు మేషము తండ్రిని తినేస్తుంది. తండ్రి నుండి రిటర్న్ గిఫ్ట్స్ రావు. తండ్రి యొక్క ప్రేమ అనురాగాలు ఆ బిడ్డకు అందకుండా ఆ మేషము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వదు. ఒకవేళ జీవించి ఉన్నా, ఎట్టకేలుగా అతను ఈమెకు సంబంధించినటువంటి తండ్రి జీవించి ఉన్నా ఈ అమ్మాయికి ఖచ్చితంగా ప్రేమ అనురాగాలు పంచడు. ఒకవేళ జీవించి ఉన్నప్పుడు ఏమన్నా మంచిగా చూసుకున్నాడమ్మా మీ బిడ్డని, మీ భర్త అంటే లేదండి అని చెప్పింది ఆమె. అప్పుడు ఇవన్నీ కూడా ప్రూఫ్ అనమాట, లైవ్ లో ప్రూఫ్ చేస్తున్నాం మనం. ఇవన్నీ కూడా నిజ జీవితంలో మనం అప్లై చేస్తే తెలుస్తుంది. అప్పుడు భాగ్యాధిపతి కదా, భాగ్యాధిపతి లాభస్థానంలో వెళ్ళి కూర్చున్నారు కదా. అప్పుడు భాగ్యాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో కూర్చున్నప్పుడు తండ్రి వల్ల లాభాలు కలగాలి కదా. వెంటనే మీరేమంటారంటే సాంప్రదాయ జ్యోతిష్యులు, శని మేషంలో నీచ పొందుతుందండి, అందుకనే అలా జరిగిందండి అంటారు. మనం ఏం చెప్తాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా? నీచ ఉచ్చ స్థానాలకి ఇక్కడ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో తావులేదు. ఒక వ్యక్తి మంచి బట్టలు వేసుకున్నా లేదా చెడ్డ బట్టలు వేసుకున్నా వాని యొక్క తత్వం మారదు. కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చొని పెట్టినా ఆ సింహాసనాన్ని గలిచేస్తుంది, కానీ కుక్క ఇంకేం దాన్ని శుద్ధంగా నీట్ అండ్ క్లీన్ గా పెట్టుకోదు. అంతేగాని దాని తత్వం ఎక్కడైనా ఒకలాగానే ఉంటుంది. అంతేగాని స్థానం మార్చినప్పుడు మాత్రాన కుక్క నేను సింహాసనం మీద కూర్చున్నాను కాబట్టి నేను గొప్పగా ఉంటాను, కిరీటం పెట్టినారు కాబట్టి నేను ఇట్లా రాజు అయిపోయినా అనుకోదు. ఆ విధంగా ఉచ్చ నీచ స్థానాలకి విలువ లేదు, ఎక్కడన్నా ఒకలాగానే ప్రవర్తిస్తాయి. కానీ ఆ స్థానము వీరికి ఎలాంటి ప్రాప్తాన్ని ఇచ్చింది అనేది మనం పరిశీలిస్తాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. ఇది ప్రాక్టికల్ జరిగినవే. ఒకవేళ ఇప్పుడు అదే విధంగా మనం తీసుకోవచ్చు, భాగ్యాధిపతి గురించి చెప్పిన, 4వ భావాధిపతి గురించి చెప్పిన, 7వ భావాధిపతి గురించి చెప్పిన, ఇప్పుడు 10వ భావాధిపతి. అదే జాతకంలోనే నేను చూశాను. ఏమిటంటే అమ్మాయి జాతకంలోనే 10వ భావాధిపతి అయినటువంటి గురువు 11లో ఉన్నారు. అప్పుడు 10, 11 లాభాస్థానములో ప్రొఫెషన్ అధిపతి 10, 11 చేసే ప్రతి వృత్తిలో కూడాను లాభాలు రావాలి కదా. పైసా లాభం రాదు.
ఎలాంటి నీచమైనటువంటి జాతకమో చూడండి, పరిశీలించండి. అప్పుడు వీళ్ళేం చెప్తారు పండితులు, మహానుభావులు, అబ్బా ఏమి జాతకం అండి, మిథున లగ్నానికి 10 మరియు 7వ భావాధిపతి, అంటే 7 అనేది ధనుసు రాశి, ధనుసు భావము, అంటే 7వ భావాధిపతి 10వ భావాధిపతి అయినటువంటి గురువు 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి ఈమెకు వచ్చే భర్త వల్ల లాభాలున్నాయి, ఈమె చేసే ప్రొఫెషన్ వల్ల లాభాలున్నాయి, సర్ప్రైజ్ గెయిన్స్ పొందుతుంటే వీటన్నిటికి వ్యతిరేకంగా వాళ్ళ జీవితం జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర చెప్పించుకుంటారు, జరగలేదు అనేసి వెళ్తే దీనికి పరిహారం చేయండి అంటారు. లేదు పరిహారం చేసినా జరగలేదంటే చివరికి మన రూట్లోకి వస్తారు. అది కర్మ అండి అంటారు. బాగా వినండి, మిథున లగ్నానికి 7వ భావాధిపతి 10వ భావాధిపతి గురువు అండి. ఆ గురువు వెళ్ళి మేషంలో కూర్చునేస్తారు 11వ భావంలో. అప్పుడు 7 అనేది భాగస్వామి వచ్చేవారు, అలాగే అమ్మకు అమ్మ కుటుంబము, నాన్నకి అన్న కుటుంబము, అలాగే ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసే వ్యక్తి, వీరి వల్ల లాభాలు ఉండాలి కదా. ఎందుకు లాభాలు లేదు, లాసే అక్కడ కూర్చోన్నారంటే మేషం అనేది ఇక్కడ పనిచేయదు. అదేవిధంగా 10వ భావం ఎవరు, అత్త, పిల్లని అంటే అమ్మాయి అనుకోండి, అమ్మకు వచ్చే అత్త, భర్త యొక్క తల్లి, ఆమె వల్ల ఉపయోగం ఉండదు, లేదా ఆమె లేకుండానే ఉండవచ్చు. ఒకవేళ ఆమె ఉంటే ఆమె క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, ఆస్తమా వస్తుంది. ఇక్కడ మిథున లగ్నానికి 7వ భావాధిపతి డైరెక్ట్ గా 11లో వెళ్ళి కూర్చున్నారంటే ఆ 7 అనేది భాగస్వామి ఈమెకి సరైన ఆదరాభిమానాలని కానీ చివరి వరకు ఉండి ఆమెను చూసే వాళ్ళు కానీ ఉండరు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జాతకాన్ని తీసుకుని వీరికి ఇలాంటి వారితో కానీ వివాహం చేస్తే వీటన్నిటిని నల్లిఫై చేయవచ్చు అంటాం. అంటే ఇలాగే జరిగిపోతుందని మనం చెప్పడం లేదు, దాన్ని మనం రెక్టిఫై చేస్తాం. ఓహో మీకు ఇలాగ డిజైన్ చేసి పంపించాడు భగవంతుడు, దాని నుండి మనం తప్పించుకోవాలనుకుంటే మీ రూట్ మార్చండి, అప్పుడు దానికి ఊబిలో మీరు పడరు అని మనం చెప్తాం. ఇది నిజమైన శాస్త్రమా లేకపోతే వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయిన శాస్త్రం అనేది మీరు నిర్ణయించుకోండి. జాతకాలు ముందర పెట్టుకోండి, మీ ఇంట్లో వారి అందరి జాతకాలు ముందర పెట్టుకోండి. ఏమి జరుగుతా ఉంది, మేషంలో ఏ గ్రహం ఉంది, మీ లగ్నం ఏది, ఆ లగ్నంలో నుండి 8వ భావాధిపతి మేషంలో వెళ్ళి కూర్చోన్నారో చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఒకవేళ మీ లగ్నములో నుండి ఇప్పుడు నేను చెప్పినటువంటి 1, 4, 7, 10 అనేది కేంద్ర స్థానాల గురించి చెప్పాను. 1, 5, 9 స్థానాలు కేంద్ర పూర్వపుణ్య స్థానం అని, భాగ్యస్థానం అని, మూల త్రికోణ స్థానాలని లగ్నం తీసుకున్నా, సింహ లగ్నం అని, మీరు ఏ లగ్నం అని అప్లై చేసుకోండి, రిజల్ట్స్ అయితే అదే ఉంటాయి, ఏమాత్రం మారదు. ఉదాహరణ కన్యా లగ్నమే తీసుకుందాం. కన్యా లగ్నాధిపతి బుధుడు అయితే కన్యా లగ్నం నుండి 4వ భావాధిపతి గురువు, 7వ భావాధిపతి కూడా గురువే కదా. అప్పుడు 4 అంటే ఎవరు, తల్లి, అదేవిధంగా వాహనము, ఆస్తిపాస్తులు, సుఖస్థానం అంటున్నాం కదా. అప్పుడు అదే 4వ భావాధిపతి 7వ భావాధిపతిని గురువు వెళ్ళి 8వ స్థానంలో కూర్చున్నారు మేషంలో. అప్పుడు వీళ్ళేమంటారు, 8వ స్థానం అస్తంగమైందండి, 4, 7 భావాధిపతి అయినట్టు గురువు 8 అస్తంగమైనాడు కాబట్టి ఇలాగైందని అంటారు. అది కరెక్ట్ కాదు. మనం ఏం చెప్తున్నామంటే ఏ లగ్నానికైనా కానీ 4, 7, 10 మరియు 5, 9 భావాధిపతులు వెళ్ళి మేషంలో కూర్చుంటే వాటి తత్వాన్ని కరెక్ట్గా ఈ జాతకులకు అవసరమైనప్పుడు ఇవ్వరు అని చెప్తున్నాం. అది నిజమా కాదనే నిరూపణకు ఎక్కడ చూడాలంటే మీ జాతకాలని పరిశీలించుకోండి, లేదా మీ పూర్వీకుల జాతకాలను పరిశీలించండి. వాళ్ళు ఏ విధమైనటువంటి ఫలితాలను పొందారో దాన్ని బట్టి మన DNA ఆస్ట్రాలజీ అనేది సిలబస్ లో జాయిన్ చేస్తున్నాం. ప్రాక్టికల్ గా జీవితాలకి దగ్గరగా ఆ విధంగానే చూసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి 10వ భావాధిపతి కూడాను లగ్నాధిపతి అవడం జరిగింది మిథున లగ్నానికి, సారీ కన్యా లగ్నానికి 10వ భావాధిపతి కూడాను బుధుడు అవ్వడం జరిగింది. అప్పుడు 1, 10 భావాధిపతి అయినటువంటి బుధుడే మేషములో వెళ్ళి కూర్చున్నారు అనుకోండి. అప్పుడు ఎవరి వల్ల ఉపయోగం, మీ వలన మీకే ఉపయోగం ఉండదు, మీరు ఊళ్ళో వాళ్ళకంతా ఉపయోగపడుతుంటారు, మీరు ఊరికి అందరికి లిఫ్ట్గా ఉంటారు, అందరూ డెవలప్ అవుతుంటే మీరు చూస్తుంటారు. నా వల్ల అతను గొప్పోడైనాడండి, ఈరోజు పోజులు కొడుతున్నారని అందరికి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ మాట. కానీ మీకు అంత టాలెంట్ ఉండి కూడా మీ టాలెంట్ మీకు ఎందుకు ఉపయోగపడలేదనేసి అనుకుంటున్నారు. మీ లగ్నాధిపతి అయినటువంటి బుధుడే నేరుగా వెళ్ళి ఎక్కడ కూర్చున్నారు, మేషంలో కూర్చున్నారు. అప్పుడు మీ లగ్నాధిపతి ఏదైనా, మీ లగ్నం ఏదైనా ఉండని ఆ లగ్నాధిపతి వెళ్ళి మేషంలో కూర్చుంటే మీకే ఉపయోగపడరు, మీకే ఉపయోగపడరు.
అది ఏ లగ్నమైనా కానీ, ఇప్పుడు వృశ్చిక లగ్నానికి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు వెళ్ళి మేషం 6వ భావంలో కూర్చుంటే మీకు మీ యొక్క ప్రొఫెషనే మీకు ఉపయోగపడదు, మీ సర్వీసే మీకు ఉపయోగపడదు. మీ చేతిలో మీరు ఎక్కడైనా వెళ్ళి డబ్బు తీసుకొచ్చి లోన్ తీసుకొచ్చినా ఆ లోనే మీకు ఉపయోగపడదు, వేరే వాళ్ళకి పెట్టాల్సిందే. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మేషము అనే భావములో గ్రహాలు లేకుండా ఉంటే ఇంకా మంచిది అని చెప్తుంటా. కాబట్టి మనం చెప్పే పాయింట్ ఏమిటంటే, సాంప్రదాయ జ్యోతిష్యంలో చెప్తున్నటువంటి 1, 4, 7, 10 అనే కేంద్ర స్థానాలు, కేంద్ర స్థానాధిపతులు, 1, 5, 9 భావాలు, భావాధిపతులు అని చెప్పబడే పూర్వపుణ్యస్థానము, పూర్వపుణ్యస్థానాధిపతి, భాగ్యస్థానం, భాగ్యస్థానాధిపతులు ఒకవేళ అవి మేషంతో సంబంధపడినప్పుడు అక్కడి నుంచి రిజల్ట్స్ ఇవ్వటం లేదు, వీళ్ళు తనకలాడినా కానీ ఆ రిజల్ట్స్ రావు, అప్పుడు ఏమి చేయాలి అనే దాన్ని మనం వ్యక్తిగతంగా మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ దగ్గర పరిశీలన చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పే విషయాలని మీరు కానీ ఆచరించగలిగితే దాని నుండి కూడా మీకు ఫలితాలు పొందవచ్చు అని నేను చెప్తున్నా. అయితే పరిహారం అని మాత్రం రాకండి దయచేసి, దానిని మార్చేసి మీకు ఏదో పరిహారం చెప్తామని మాత్రం దయచేసి మా దగ్గర రాకండి. మీలో మార్పులు తీసుకొచ్చి మీరు ఇలాగే చేయండి, మీరు తీసుకొచ్చినటువంటి కార్మిక రిజిస్ట్రీ మీ జాతకములో లగ్నం ఉండి 4వ భావాధిపతో లేదా 5వ భావాధిపతో 7వ భావాధిపతో 10వ భావాధిపతో 9వ భావాధిపతో వెళ్ళి మేషంలో కూర్చున్నప్పుడు ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. ముందుగా కానీ మనం కానీ తెలుసుకోగలిగితే ఇది ఒక అలర్ట్ మెసేజ్గా మేము చెప్తాము, దాని నుండి బయటపడవచ్చు అంటాం. లేదా మీకు లగ్నము 4వ భావం లగ్నము కానీ లేదా 4వ భావం కానీ 7వ భావం కానీ 10వ భావం కానీ 5వ భావం కానీ లేదా 9వ భావం కానీ మేషం కానీ వచ్చేసింది. అలాంటప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఇంకా ఇబ్బంది పడవలసి వస్తుంది. బాగా అర్థం చేయండి. లగ్నంగా కానీ మేషం వచ్చిన లేదా 4వ భావం మేషంగా రావడం అంటే మీది కంపల్సరీగా ఏమిటి? మకర రాశి మకర లగ్నంగా ఉండడం అంటే లగ్నంగా మేషం వచ్చిన, లేదా మకర లగ్నంగా ఉండి మీది మేషం 4వ భావం అయినా, లేదా 7వ భావముగానే మేషం వచ్చిన అప్పుడు మీది తులా లగ్నంగా ఉండి 7వ భావము మేషంగా వచ్చిన అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా కర్కాటక లగ్నంగా ఉండి మీది 10వ భావముగా మేషం వచ్చిన, సింహ లగ్నంగా ఉండి 9వ భావముగా మేషం వచ్చిన, అదేవిధంగా బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ధనుర్లగ్నంగా ఉండి 5వ భావముగా మేషం వచ్చిన అప్పుడు ఇంకా కూడాను క్రిటికల్ అవుతుంది. అప్పుడు అక్కడ నుంచి మనకి ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు? మేషము అనే భావానికి తత్వం ఏమిటంటే ఎంతైనా తీసుకోవడమే, తిరిగి ఇవ్వదు, లేదా మీకు అవసరానికి ఉపయోగపడదు, ఉన్నా ఉపయోగపడదు, లేదా లేకుండా చేసేస్తుంది. ఈ రెండింటిని నేను బాగా పరిశోధనాత్మకంగా అనేక జాతకాలు చూడడం వల్ల మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాను. శుభం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు.